Hello all, welcome back to my channel Conscious Cooking with Alekia. I am back with another healthy recipe, chickpea curry in a cooker with very less oil. So ఈ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో ఫస్ట్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న చిక్పీస్ కావాలి. 2 ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 టొమాటో చిన్న పీసెస్గా, నెక్స్ట్ 3 చిల్లీస్ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, ఇంకా హోల్ స్పైసెస్, ఇంకా కొంచెం ఆయిల్. సో మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఒక 1 టేబుల్ స్పూన్. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం హోల్ స్పైసెస్ ఏవైతే ఉంచామో అవి వేసేద్దాం. సో హోల్ స్పైసెస్ ఎందుకంటే అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఓన్లీ ఫ్లేవర్ వస్తుంది, అందులో ఉన్న ఘాటు రాదనమాట. సో ఇది ఎవరికైనా తినడానికి ఈజీగా ఉంటుంది, చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సో ఈ హోల్ స్పైసెస్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా చిన్న పీసెస్గా, అది వేసేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడే కొంచెం అల్లం వెల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసి రెండు కలిపి ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు ఈ రెండు మగ్గాలంటే కొంచెం ఉప్పు ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. సో అప్పుడు ఉల్లిపాయ ఇంకా అల్లం వెల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి. సో కొంచెం ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాము. తర్వాత కొంచెం పసుపు వేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం లిడ్ క్లోజ్ చేసుకొని అలా ఉంచితే అన్ని రెండు బాగా మగ్గుతాయి అన్నమాట. సో ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకుందాం. సో ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం మగ్గింది, ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. నేను ఒక ఫుల్ టొమాటో తీసుకున్నాను, చిన్న పీస్గా కట్ చేసుకున్నాను. సో అది యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసేద్దాము. నేను ఒక ఫుల్ టొమాటో తీసుకున్నాను, ఒక పెద్ద సైజ్ టొమాటో. సో ఇది బాగా కలుపుకుందాము. సో ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడే అన్నీ వేస్తే ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయి అన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని అప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుందాం. అంటే మనం గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి చిల్లీ పౌడర్ కొంచెం మినిమల్గా వేసుకుంటే బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం. నేను చిన్న టీ స్పూన్ వాడుతున్నాను, 1.5 వేసాను. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే ఇవన్నీ బాగా ఫ్లేవర్స్ అన్నీ బాగా కలుస్తాయి, బాగా వేగుతుంది కూడా. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత పెట్టి తీసిందా చూసారా, బాగా ఉడికిపోయి టొమాటో ఇంకా ఆనియన్స్. ఈ స్టేజ్లో మన నానబెట్టి పెట్టుకున్న చిక్పీస్ వేసేయచ్చు. చిక్పీస్ అన్నీ వేసి బాగా కలిపిద్దాము.
సో చిక్ పీస్ అంటే మనం తెలుగులో కాబూలి చనా అంటాం కదా అవే. సో ఇది చాలా ఫైబర్ రిచ్, అంతేకాకుండా ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. సో వెజిటేరియన్స్కి ఇది ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. సో వాళ్ళు వీక్లో ఒక 3-4 టైమ్స్ తింటే, ఇది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచి ప్రోటీన్ వస్తుంది. సో అంతేకాకుండా ఇది మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇంకా డయాబెటీస్ వాళ్ళకి మంచి ఫుడ్ ఇది. ఇంకా కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ అవుతుంది. అంతేకాకుండా ఇది మన లాంగ్ టైం ఫుల్గా ఉంచుతుంది మన స్టమక్ని. సో మధ్యలో ఏ స్నాకింగ్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అంతేకాకుండా దీని మెయిన్ ఏంటంటే ఇది మన ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో గట్ హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. సో గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాము. సో దాంట్లోకి మసాలా బాగా పడుతుంది. సో ఇదే స్టేజ్లో ఒక 3-4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే, అంటే చిక్ పీస్ మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అందులో అప్పుడే సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ ఒక 5-6 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 3 గ్లాసెస్ వేసాను వాటర్, చిన్న గ్లాస్తోని మునిగినంత వరకు వేసాను. సో ఇక్కడే మీ స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. కారం ఉంటే కొంచెం కారం వేసుకోండి, కారం కావాలంటే. కొంచెం ఉప్పు అది చూసుకొని ఇక్కడే మూత పెట్టేసుకోవడమే. ఒక 5-6 విజిల్స్ వస్తే చాలు. సో 6 విజిల్స్ పెట్టాను నేను. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము కర్రీ ఎలా ఉందో. సో తక్కువ ఆయిల్తో కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది మీకు. చూడండి కర్రీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అలా స్టవ్ ఆన్ చేసి ఉంచాక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడం. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది, ఇంకా రోటీస్లోకి బాగుంటుంది, ఇంకా జీరా రైస్ ఎందులోకైనా బాగుంటుంది. సో దీన్ని కొంచెం కొత్తిమీర ఇంకా బటర్తో సర్వ్ చేసుకోవడమే. సో నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, and do support me and press the bell icon. So be safe and healthy. Thank you.